ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్యం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ తీ. వావ్. వృశ్చిక రాశి వాళ్ళకి భద్రాచలం రాముడు. చూడండి, భద్రాచలం అంటే మహాపుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి ఎవరైతే దర్శనం చేసుకుని వస్తారో వారి నిజంగానే వారి మీద ఉన్న పాపమంతా వెళ్ళిపోయి పుణ్యంగా ఉంటాడు. అంటే అది భద్రాచలం పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో పోయి దర్శనం చేసుకుని వస్తే పుణ్యం కలుగుతుంది, బాగుంటుంది. ఆ గోదావరిని మునిగి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రం. ఈ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటిదంటే ముక్కు మీదనే కోపం. హామనంగానే కోపం వస్తుంది, మళ్ళీ హామనంగానే కోపం పోతుంది, వస్తుంది కోపం, పోతుంది కోపం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళు అత్తగారింటికి మహాలక్ష్మి. ఎవరైతే ఇంటికి మీకు ఇస్తారో ఆ ఇంటి లోపల చాలా పద్ధతి ప్రకారం ఆ ఇంటికి మీరు ఏమనుకుంటారంటే ఏ ఊరికి పోవాలి, ఆ పాట పాడాలి, ఎవరి ఇంటికి పడితే ఆ ఇంటి పద్ధతి ప్రకారం నడవాలనుకుంటారమ్మా. కానీ ఆ యొక్క ఇంటికి మీరు చేసిచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చెప్పినా నీ మీద కోపం పడ్డా, తాపం పడ్డా, ఉల్టా పల్టా ఏ మాట మాట్లాడినా కానీ మీరు నీట్గా మాట్లాడతారు. వాళ్ళతో చెప్పినట్టు మీరు నడుస్తారు. అత్తమామలతో ఎట్లా నడవాలి, భర్తతో ఎట్లా నడవాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో చిన్న పెద్దలతో ఎట్లా నడవాలి, ఆ పద్ధతి ప్రకారం నడుస్తారు. బాగుంది మీ దగ్గర జ్ఞానం, తెలివి. కానీ మళ్ళొకటి ఏమిటిదంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు అందరితో కలిసి నడుస్తారు, అందరితో కలిసి ఉంటారు. కొంచెం కోపం ఎక్కువ. నాగపాము. ఈ రాశి వాళ్లకు, వృశ్చిక రాశి వాళ్లకు కళ్యాణం అమ్మాయికి చేసి ఇవ్వాలనుకున్నా లేకపోతే చేసుకురావాలనుకున్నా అయితే లేదు. ఎందుకు అయితే లేదంటే నాగదోషం, కుజదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలు చాలా ఉన్నాయండి. ఈ దోషాల లోపల ఏమైపోతుందంటే సంతానం కాని వాళ్ళు గుడక కొన్ని రోజుల నుంచి, ఎన్నో రోజుల నుంచి సంతానం కాకపోవడంలో గుడక చాలా నష్టం. ఎందు గురించి అంటే ఈ దోషం ఉంటుందంటే వచ్చే నీళ్ళకి ఆనకట్ట వేస్తే నీళ్ళు వచ్చి ఎట్లా ఆగుతుందో కొందరికి దోషం ఉంటే కళ్యాణ సంబంధంలో సరిగా ఉండదు, కళ్యాణం జరగదు, సంతానం కారు. ఏమైందిరా మా ప్రాప్తి లోపల పైల చూస్తే ఆరోగ్యం అంతా సరిగా బాగుంది, మరి సంతానం ఎందుకైతే లేరు, మరి కళ్యాణం ఎందుకైతే లేదు అని ఇలా బాధపడే వాళ్ళకి మీకు తప్పనిసరిగా ఇట్లా దోషం ఉంటుందండి. ఈ దోష నివారణం చేసుకోవాలి. మీరు అనుకుంటారు కదా ఏముందిలే చెప్తే మాటలు మనకు ఎందుకు, అట్లా అనుకోవద్దండి. ఏమనుకోవద్దు. మీరు తప్పనిసరిగా ఆ భగవంతుని ధ్యానం చేసి, ముందు ఆ దేవ ధ్యానం చేసి మీరు పూజ పునస్కారం చేస్తే బాగుంటుంది. చూడండి, ఒక మాట చెప్తాను. ఏ రోగానికి ఆ మందు తాకితే ఆ రోగం పోతుంది, ఏ పుండుకు ఆ మందు పెడితే ఆ పుండు మానిపోతుంది. అంతే కదా. ఈ దరిద్రానికి గుడక ఏదో దాన్ని నివారణం చేసుకుంటే ఆ దరిద్రం గుడక వెళ్ళిపోతుంది. దానికి ఎందుకు నమ్మాలి, అది చేస్తే అవుతుందా, అట్లా చెప్తే అవుతుందా, అది పూజ పునస్కారం చేసుకుంటే అవుతుందా, అట్లనా ఇట్లా అనుకోవడం చాలా తప్పు. అది ఎంత అనుకోవద్దు. మన మీద ఇప్పుడు ఎట్లా మనం పైల జ్వరం వస్తే జ్వరం వచ్చిన తర్వాత ఇంగిసం తీసుకునేది తప్పదు, గోలి మింగక తప్పదు. ఈ దరిద్రం అంతే. దరిద్రం వచ్చిన తర్వాత దాని నివారణం చేసుకునేది తప్పదు, తప్పనిసరి చేసుకోవాలి, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు పెద్దలకు సేవ చేయడం, పెద్దలకు ప్రేమగా చూసుకోవడం, పెద్దలతో కలిసి ఉండటం, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా పద్ధతి ప్రకారం మాట్లాడడం, ఎవరి మనసు ఎవరికి బాధ పెట్టకుండా అలా కావద్దు ఇలా కావద్దు అని మంచిగా నీట్గా మాట్లాడి మన ఇల్లు ఒక లెక్క ప్రకారం నడిపించి పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి, సుఖంగా ఉండాలి. ఎవరి ముందలపై తల వంచవద్దు, ఎవరి ముందలపై చేజాపవద్దు, రాజా బతుకు బతకాలి అనేది కోరిక చాలా బాగుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు, నల్ల బట్టలు తొడగవద్దు, నల్ల వస్త్రం, నల్ల బట్ట తొడగవద్దు, తొడిగిన బట్ట ఎవరికి దానం చేయవద్దు, మంచిది కాదు. కొందరు ఏమంటారంటే నల్ల వస్త్రం ఎందుకు తొడగవద్దు, నల్ల వస్త్రం ప్రతి మనిషి గుడక నల్ల వస్త్రం చమకమంటది. కానీ
ఒక స్వామి యాత్ర పోవాలన్నా కానీ, స్వామి మాల వేసుకోవాలనుకున్నా కానీ నల్ల బట్టలు వేసుకుంటున్నారు. మనకు నల్ల బట్టలు ఎందుకు అనుకుంటున్నారు కానీ కొందరికి అచ్చు రాదండి. కొందరికి వస్తుంది నల్ల బట్ట అంటే, కానీ కొందరికి అస్సలు కాదు. నల్ల బట్ట వేసుకుంటే అది ఏదో ఒక చెడు అయితేనే ఉంటుంది, అది మంచిది కాదు. చెప్పింది ఏనండి, నల్ల బట్టలు వేసుకోవద్దు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పెద్దలకు సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవడం బాగుంది. ఎప్పటి నుంచి కళ్యాణం చేసుకోవాలి, కళ్యాణం కావాలి, ఇంట్లో జరగాలనుకున్న వాళ్ళు ఈసారి తప్పనిసరి కళ్యాణం జరుగుతుంది. పైమెట్టు లెక్కేది ఉంది. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకున్నా కానీ అడగవచ్చు, చెప్తాం. ఈ రాశి వాళ్ళకు కొంచెం గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. ఈ రాశి వాళ్ళకి 5 పడ్డాయండి గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలము 2, అవమానం 6. చూసారా, గురుబలం 11 ఉన్నది, శని ఏమో 6 ఉన్నది. గురుబలం మీకు చాలా బాగుంది. ఏది చేసినా మీకు చాలా మంచి కలిసి వస్తుంది, లాభము కలుగుతుంది, నష్టం కలగదు, అంతా జయమే జరుగుతుంది. కానీ ఏమంటే మాత్రం నడమ దోషాలు, చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీ డౌట్ ఏముందో నీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.